అంతా అయిపోయినాక పైప్ని ఇట్లా నీట్గా సదురుకోవాలి. ఎందుకంటే ఇట్లా నీట్గా సదురుకోవడం వల్ల మళ్ళీ మనం పైప్ని నెక్స్ట్ సంవత్సరం వాడతాం కదా, అప్పుడు మనకి పేర్చుకోవడానికి మళ్ళీ సాలమడి పేర్చుకోవడానికి ఈజీగా ఉంటుంది. అండ్ ఇందులో ఏమైనా డ్యామేజెస్ ఏమైనా ఉంటే పగిలినవి ఏమైనా అంటే మన ఇంటికి వెళ్ళినాక రిపేర్ చేసుకోవచ్చు. అండ్ ఇట్లా నీట్గా ఉంచడం వల్ల ఏమవుతుందంటే ఎలకలు గిట్ల ఏమైనా ఉన్నా పట్టడానికి అంత ఈజీ ఛాయిస్ ఉండదన్నమాట. మనం ఇట్లాంటి అప్పుడప్పుడు క్లీన్ చేస్తాం కదా, ఎక్కడైతే పెడతామో అక్కడ ఎలాంటి చెత్త గిట్ట ఉండకుండా క్లీన్ చేస్తుండాలి అప్పుడప్పుడు. సో ఇలా తీయడానికి కానీ ఈజీగా ఉంటుంది, మనకి ఇంటికి తీసుకెళ్ళడానికి కూడా బండి మీద పెట్టుకొని పోవడానికి ఈజీగా ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే ఇట్లా పెట్టేటప్పుడు నల్లాలన్నీ ఆన్ చేసి ఉంచాలి, ఆఫ్లో ఉంచొద్దు. ఆఫ్లో ఉంచితే ఏమవుతుందంటే ఇట్లా ఉండడం వల్ల లోపల తడి ఉండడము, లేకుంటే ఎండాకాలంలో ఎండలు బాగా ముదిరేటప్పుడు చీమలు ఎలుకలు చిన్న చిన్న ఉంటాయి కదా, చుంచి ఎలుకలు అంటారు, లోపల ఎల్లి వేసుకొని అవి లోపల సెట్ అయిపోతాయి. పైగా లోపల నెలను కూడా డ్యామేజ్ చేస్తాయి. అది ఓపెన్గా ఉండడం వల్ల ఏమవుతుందంటే లోపల గాలి బయటగా లోపల పారడం వల్ల లోపల టెంపరేచర్ ఏది ఉంటుందో వేడి అనేది బయట వాతావరణం తగ్గట్టు ఉంటుందన్నమాట. దాంతో పైపులు కూడా తొందరగా ఖరాబ్ కావు. ఒకవేళ లోపల చల్లగా ఉన్నా బయట ఎండకున్నా సరే రెండు వాతావరణాలు మార్పు సరిగా మ్యాచ్ కాకపోతే మాత్రం ఆటోమేటిక్గా మళ్ళీ పైప్ అయితే ఖరాబ్ అయిపోతూ ఉంటుంది. బట్ ప్రకృతిలో చలిగా ఉంటే లోపల కూడా అదే విధంగా ఉండేలాగా నల్లలు మొత్తం ఆన్ చేసుకుంటే ఆటోమేటిక్ అదే సెట్ అయిపోతూ ఉంటుంది. దీన్ని నీటిలో దాచిపెట్టుకోవాలన్నమాట పైపులని.